గాయ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మార్నింగ్ నుండి మా అమ్మ ఇంట్లోనే కనిపించట్లేదు. అలా పైకి వచ్చాను. చూడండి, మా మేడ అడవిలా ఉంటుంది. ఏం చేస్తున్నావమ్మా? మార్నింగ్ నుండి కనిపించలేదు. నాన్న కూడా సాయం చేశాడు. ఓ నో, బకెట్ నిండా వచ్చే చూడండి. ఉంటాయండి, ఒక 2 కేజీలు పైగా ఉంటాయి. 2 కేజీలు నర 3 కేజీల దగ్గర ఉంటాయండి. ఇవన్నీ బాగా చూపించాము. చూడండి, ఇవన్నీ మార్కెట్లో దొరికే చిక్కుడుకాయలేనండి, పొడుగు చిక్కుడుకాయలు. అసలు ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఏరుతో ఇంకా ఉంటాయండి. చెట్టు ఉండడం వల్ల చాలా సేఫ్ అయ్యాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఉన్నాయి కానీ ఇంకా అవి కర్రలాగా వీటిల్లో కలిసిపోతున్నాయి అసలు. ఇగో ఇంకా ఉన్నాయి, ఇవి అన్నీ చాలా ఉన్నాయి. అక్కడైతే ఇగో గుర్తు చూసావా? ఉన్న అలా పైన ఇక్కడ కూడా ఉన్నా, ముందనే ఉన్నా కనిపించట్లేదు. చూసారా పెక్క ఎలా కట్టేస్తున్నాయో? ఆ పెక్క కడితే బాగుంటుంది. ఇదిగో ఇక్కడ ఉన్నాయి. అక్కడ చూపించు. అదిగంటే పైకి ఉన్నాయి. నాకు అందరూ స్టూల్ వేస్తాను. పెక్క కట్టినవి చేస్తున్నాను, మరీ లేదు తీయట్లేదు. ఎంత ఎత్తుకున్నా అలాగా కనిపించట్లేదు అసలు. అదిగోండి, ఆ కింద నుండి స్టార్ట్ అయింది. ఇలా మేడకి ఎక్కించేసాము. మేడ మీద కాబట్టి అందస్తున్నాయి, మధ్యలో ఉన్నవి అందట్లేదు. అవి అలా వదిలేయాల్సి వస్తుంది. అప్పుడు ఇందులో కొంచెం వేసి ఇద్దామనండి. ఇంత ముందు తెంపినవి దగ్గర 3 కేజీల్లాగా వచ్చాయి. 3 కేజీలు పైగా 4 కేజీల్లాగా వచ్చాయి. మేము 2 సార్లు అనుకున్నాము. మా అన్నయ్య వాళ్ళకి, మిగతా వాళ్ళకి కొంచెం వేసి ఇచ్చాము. మా మరద వాళ్ళకి ఇందులో కొద్దిగేసి ఇద్దామనేసి. ఒక ఎన్ని ఇచ్చినా సరే కూరకు సరిపోతాయి కదండి. మాకు కొంచెం ఉంచుకొని కొద్దిగా ఇద్దామని. కాపు తగ్గుతుంది కదా, ఇస్తే వాళ్ళు సంతోషపడతారు. చెట్టు ఉన్నది మనం కొంచెంకి హ్యాపీగా ఉంటారు కదండి. సంతోషంగా ఉంటుంది ఇలాగా. దానికి అసలు నీళ్ళు తప్ప ఇంకేం వేయట్లేదు అసలు. ఏవి కూడా ఎరువులు ఏవి కూడా వేయట్లేదండి. ఆ పై తెంపేశారా? నాన్న తెంపారు. మరి నేను ఎక్కడ కదా, ఇక్కడ ఉన్నవి చాలా నేనే తెంపాను. నాన్న కూడా కుర్చీ వేసుకొని అసలు చూడండి ఎన్ని ఉన్నాయంటే అసలు 2 పళ్ళు సరిపోవట్లేదండి. ఎన్ని కాయలు ఇస్తాను. ముందువి తెంపి కూడా ఎన్ని రోజులు కాలేదేమో. ముందువి కిందట మొన్న ఆదివారమో సోమవారమో తెంపాం. వారం వదిలేసాను, పిక్క కడతాయి అనేసి వదిలేసాను. కానీ బాగా వచ్చేది కాయ. ఇది కాయ ముదిరిపోతుంది, ఎలాగా ఈడిపోతుంది కూడా. చూడు అంత బాగా వచ్చి గట్టి పిక్కలు ఎంత బాగుంటాయో. పిక్క కట్టిన చిక్కుడుకాయలు సూపర్గా వచ్చాయి. అసలు మనం రైతు బజార్లో కొంటాం కానీ ఎంత ఫ్రెష్గా తాజాగా తెచ్చినా మన పంట అంటే అది వేరే సంతోషం. అంటే మా వీడియో ఎలాగుందండి? నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.